అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శివ థాట్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఇప్పటికే 10వ తరగతి పరీక్షలైతే ముగిశాయి. చాలామంది విద్యార్థులు అటు పాలిసెట్ వైపు కావచ్చు, లేదా తెలంగాణ పాలిసెట్ వైపు కావచ్చు, డిప్లొమా కోర్సుల వైపు కావచ్చు, మరీ ముఖ్యంగా ఐటీఐ కోర్సుల వైపు కానీ మొగ్గు చూపుతూ ఉంటారు. కాకపోతే 90% మంది విద్యార్థులు తెలిసి కొంతమంది, తెలియక కూడా కొంతమంది ఎక్కువగా శ్రద్ధ చూపించేది ఇంటర్మీడియట్ కోర్సుల వైపు మాత్రమే. సో ఈ ఒక ఇంటర్మీడియట్ కోర్స్ అనేది మధ్యలో మీకు ఎన్ని పాలిటెక్నిక్ కోర్సులు వచ్చినా, డిప్లొమా కోర్సులు వచ్చినా దీని యొక్క క్రేజ్ని, అంటే ఇంటర్మీడియట్ కోర్సుకు ఉన్నటువంటి క్రేజ్ని తగ్గించే కోర్సులు ఏవి రాలేదనే చెప్పాలి. ప్రతి ఒక్కరు కూడా ఇంటర్మీడియట్ వైపు జాయిన్ చేయించడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ అయితే చూపిస్తూ ఉంటారు పేరెంట్స్ కూడా. ఎందుకంటే ఉన్నత చదువులు చదవాలంటే ఇంటర్మీడియట్ అనేది బేస్ అనమాట. మీ పిల్లలు ఇంజనీర్ కావాలన్నా, లేదా డాక్టర్స్ కావాలన్నా, లెక్చరర్లు కావాలన్నా, టీచర్లు కావాలన్నా, ఏ రంగంలోనైనా మంచిగా స్థిరపడాలంటే ఇంటర్మీడియట్ అనేది ఒక పునాది లాంటిది. మరి ఈ ఇంటర్మీడియట్ కోర్సులో మీ పిల్లల్ని కానీ మీరు జాయిన్ చేపించాలి అని ఆలోచనలో ఉన్నట్టయితే ఈ ఇంటర్మీడియట్లో ఎలాంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి, ఏ కోర్స్ తీసుకుంటే భవిష్యత్తులో మీ పిల్లల యొక్క ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా లభిస్తాయి, ఈ కోర్స్ వివరాలు అన్నింటినీ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు చూస్తున్నారు కదా, చెక్కు చెదరని ప్రాధాన్యం దేనికి? ఇంటర్మీడియట్ కోర్సులకు అనమాట. తెలుగు రాష్ట్రాల్లో 10వ తరగతి తర్వాత అత్యధిక మంది విద్యార్థుల ఎంపిక అనేది ఇంటర్మీడియటే. ఉన్నత చదువులకు ఇదో రాజమార్గం లాంటిది. దశాబ్దాలుగా ఇంటర్ విద్యకు ఉన్న ప్రాధాన్యం చెక్కు చెదరలేదు, చెదరదు కూడా. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఇంటర్ బోర్డులు పలు సాంప్రదాయ ఆధునిక కోర్సులు కూడా అందిస్తున్నాయి. సాంప్రదాయ కోర్సులు ఏంటి మరి? ఆ సాంప్రదాయ కోర్సులు ఏంటి? మన అందరికి తెలిసిందే కదా, ఎంపీసీ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. మనకు తెలుగు మీడియంలోనూ అందుబాటులో ఉంటుంది, ఇంగ్లీష్ మీడియంలో కూడా అందుబాటులో ఉంటుంది. మీరు ఇంజనీరింగ్ వైపు వెళ్ళాలన్నా, ఆర్కిటెక్చర్ చేయాలన్నా, డిఫెన్స్ అంటే ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలన్నా, లేదా ఫిజిక్స్ అంటే భౌతిక శాస్త్ర సంబంధిత రంగాల్లోకి వెళ్ళాలనుకునే వారికి అనువైనటువంటి కోర్స్ అనమాట ఎంపీసీ. కాస్త మీకు డిఫికల్ట్ అనిపించినా ఖచ్చితంగా చదవాల్సిందే. మీరు ఈ యొక్క ఏదైతే మీ యొక్క టార్గెట్ ఉందో దాన్ని రీచ్ అవ్వాలంటే. డిఫెన్స్లో పనిచేయడం అంటే ఆ మాత్రం చదవాలి కదా మరి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కష్టం అనిపించినా ఇష్టంగా చదివితే రేపొద్దున మీ యొక్క భవిష్యత్తు అనేది చాలా కలర్ఫుల్గా ఉండబోతుంది. అది ఎంపీసీ గ్రూప్కి ఉన్నటువంటి క్రేజ్ అనమాట. నెక్స్ట్ అలాగే బైపీసీ మనందరికీ తెలిసిందే. బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనే సబ్జెక్ట్స్ ఇక్కడ రాబోతున్నాయి. సో ఈ కోర్స్ కానీ మీరు చేసుకున్నట్టయితే మెడికల్, మీరు ఎంబీబీఎస్ చదవాలన్నా, నెక్స్ట్ అగ్రికల్చర్ చదవాలన్నా, బయోకెమిస్ట్రీ, లైఫ్ సైన్సెస్ పట్ల ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు ఈ కోర్స్ని అయితే ఎంచుకోవడం బెటర్ అనమాట. ఇక్కడ కూడా ఈ బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ కాస్త కష్టంగా ఉన్నప్పటికీ కూడా ఇష్టంగా చదివితేనే రేపొద్దున మీరు హ్యాపీగా ఉండగలుగుతారు. నెక్స్ట్ సిఈసి, సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్ అనమాట. ఇది వ్యాపారం, న్యాయ సేవలు, ఆర్థిక వ్యవహారాలు, పరిపాలన సేవల్లో మన క్యారియర్ అనేది ఉండాలి అనుకున్నటువంటి వాళ్ళు సిఈసి అనేది ఖచ్చితంగా తీసుకోవచ్చు. సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్ అనేది ఇక్కడ ఉంటుంది సబ్జెక్ట్స్గా. నెక్స్ట్ ఎంఈసి. ఇక్కడ ఎంఈసిలో మ్యాథ్స్ ఉంటుంది, ఎకనామిక్స్ ఉంటుంది, కామర్స్ ఉంటుంది. ఇక్కడ సిఏ వంటి కోర్సులు చదవాలనుకున్నటువంటి వాళ్ళు. నెక్స్ట్ అలాగే ఫైనాన్స్ రంగం, వ్యాపార విశ్లేషణ, వ్యవహారాలపైన ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు ఈ కోర్స్ని అయితే ఎంచుకోవచ్చు. హెచ్ఈసి, ఇక్కడ హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్ అనే సబ్జెక్ట్స్ మీకు అందుబాటులో ఉంటాయి. ఇక్కడ సివిల్స్ వైపు వెళ్ళాలనుకున్నటువంటి వాళ్ళు, పొలిటికల్ సైన్స్ బాగా చదివి పొలిటికల్ నాలెడ్జ్ బాగా పెంచుకోవాలనుకుంటున్నటువంటి వాళ్ళు, సామాజిక సేవ, జర్నలిజం వంటి విభాగాల్లో స్థిరపడాలనుకుంటే అలాంటి వాళ్ళు జీసీ గ్రూప్ తీసుకోవడం చాలా ఉత్తమం. ఈ విధంగా మీ యొక్క ఆసక్తి దేని మీద ఎక్కువగా ఉంటుందో ఆ విధంగా గ్రూప్ని అయితే సెలెక్ట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. అంతేకాకుండా ఇంకా మనకు వృత్తి విద్యా కోర్సులు అంటే వొకేషనల్ కోర్సులు అనేవి కూడా మనకు అందుబాటులో ఉంటాయి. హోటల్ మేనేజ్మెంట్ కావచ్చు, క్యాటరింగ్ కావచ్చు, అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్, కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్, హెల్త్ కేర్ అండ్ నర్సింగ్, ఫ్యాషన్ డిజైన్, గార్మెంట్ మేకింగ్, ఇవన్నీ కూడా మనకు వొకేషనల్ కోర్సు కింద కూడా కొన్ని కోర్సులు అయితే ఇంటర్మీడియట్ బోర్డు మనకు కండక్ట్ చేస్తుంది. ఇవి కూడా మీరు చదవచ్చు అనమాట. సో దీంట్లో కూడా మీకు లైఫ్ అనేది సాఫీగా ముందుకు వెళ్తుంది. ఖచ్చితంగా ఉపాధి అనేది ఖచ్చితంగా దొరుకుతుంది. ఇంటర్మీడియట్లో గ్రూప్ ఎంపిక ఎలా చేసుకోవాలి అనేది ఇంతకుముందే చెప్పాను. ఇక్కడ కూడా ఒకసారి చూడండి. విద్యార్థి తన ఆసక్తి, నైపుణ్యాలు, భవిష్యత్ లక్షణానికి అనుగుణంగా ఇంటర్లో గ్రూప్ని అయితే ఎంచుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇంటర్ తర్వాత ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా ఉంటాయి, ఉన్నత విద్య మార్గాలను ఈ దశలోనే దృష్టిలో ఉంచుకోవాలన్నమాట.
ఒకసారి మీరేదో నా ఫ్రెండ్ తీసుకున్నాడు కదా, ఆ పలానా కాలేజ్ బాగుందంట, నేను కూడా అదే గ్రూప్ చదువుతా, నేను కూడా అదే కాలేజ్లో చదువుతా అనే ఒక ఆలోచన అయితే పెట్టుకోకండి. మీకు ఏదైతే ఇంట్రెస్ట్గా ఉంటుందో, మీకు ఏదైతే కంఫర్టబుల్గా ఉంటుందో అలాంటి గ్రూప్ని ఎంచుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఎవరైనా బలవంతం చేసినా కూడా దానికి తలొగ్గే అవకాశం అయితే ఇవ్వకండి. ఏది ఏమైనా మీ యొక్క ఆలోచన విధంగా మీరు చదివితే మంచిదనమాట. ఇక్కడ చూడండి, ఫస్ట్ మీరు భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నారో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. మీరు ఎంపీసీ తీసుకున్నారు, డాక్టర్ కావాలనుకుంటున్నారు. సో ఎంపీసీ తీసుకుంటే సరిపోతుందా? మరి లాయర్ కావాలనుకుంటున్నారు. సో లాయర్కి తగ్గట్టుగా ఉన్నటువంటి కోర్స్ ఏది, ఆ పొలిటికల్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఏది ఉంటుంది, ఇవన్నీ మీరు ఆలోచన చేయాలి. ఈ విధంగా ఆలోచన చేసి గ్రూప్ ఎంపిక అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మార్కెట్ ట్రెండ్ డిమాండ్ని తెలుసుకోవాలి. కోరుకున్న కోర్సులు ఉన్న మంచి కళాశాలలు, వాటి అధ్యాపక బృందం గురించి ముందుగానే తెలుసుకొని తగిన నిర్ణయం అయితే తీసుకోవాలి. కానీ ఫ్రెండ్స్ సర్కిల్స్ అంతా ఒక కాలేజ్లో జాయిన్ అయింది, అందరూ కూడా ఒకే గ్రూప్లోనే జాయిన్ అయిపోదాము, మంచిగా ఎంజాయ్ చేద్దాము అని మీరైనా ఆలోచన చేస్తే ఖచ్చితంగా జీవితం అనేది చాలా కష్టంగా ఉంటుంది. సో ఇదండి ప్రస్తుతం ఏపీ ఇంటర్మీడియట్ కావచ్చు లేదా తెలంగాణలో ఉన్నటువంటి ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యేటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలాంటి గ్రూప్స్ తీసుకుంటే మనకు అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు ఫ్యూచర్లో ఏ విధంగా ఉంటాయి, గ్రూప్ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి అనే దాని మీద ఉన్న అప్డేట్ అనమాట. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంది అనుకుంటున్నాను. యూస్ఫుల్గా ఉంటే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.